హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అన్నం చపాతీ ఎందులోకైనా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్తో కర్రీ అనేది తయారు చేసుకుందాం. దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి నీళ్ళు అనేవి తీసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు దీన్ని కొద్దిగా ఉడకనివ్వండి. ఇలా ఉడికించడం వల్ల ఈ క్యాలీఫ్లవర్లో మనకు కనపడని క్రిములు అనేవి ఉంటాయండి, అవి చనిపోతాయి. అలాగే ఇందులో ఉన్న పచ్చివాసన అనేది కూడా పోతుంది. ఈ మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇలా ఒక ఫిల్టర్ సహాయంతో వాటర్ అనేవి ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఇలా ముక్కలు కట్ చేసి వేసేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దోరగా వేయించేసేయండి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టమాటాల ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 4-5 జీడిపప్పులు కూడా వేసేసుకొని వీటిని బాగా మగ్గించేసేసుకోండి. ఇవి మంచిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత ముందుగా జీలకర్ర వేసి వేగనివ్వండి. జీలకర్ర వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కరివేపాకు అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసి దీనిని 1 నిమిషం పాటు ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఇందులో ఏదన్నా పచ్చితనం ఏదన్నా ఉంటే పోతుందండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూను కారం వేసేసుకోండి. వేసేసుకొని ఇదంతా మంచి కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి. కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు దీన్ని బాగా మగ్గనివ్వండి. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు దీన్ని బాగా మగ్గించుకోండి. ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చేసిందండి. ఇదన్నీ మంచిగా మగ్గిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసి ఇదంతా ముక్కలకు పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి. కలిపేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా నీళ్ళనే పోసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోండి. ఒకసారి మంచి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు దీన్ని బాగా మగ్గనివ్వండి. ఒక 3 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చేసిందండి. ఈ క్యాలీఫ్లవర్ అనేది ఉడికిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసేసుకోండి. క్యాలీఫ్లవర్ అనేది మంచిగా ఉడికిపోయిందండి, అంటే మన కర్రీ కూడా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ అనేది తయారైపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.